బ్రేకింగ్ న్యూస్. అంతర్జాతీయ పెట్టుబడుల లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్లారు. మొత్తం 4 రోజుల పాటు జరగనున్న పర్యటనలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టాలని అక్కడి పారిశ్రామికవేత్తలను సీఎం కోరనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులోనూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. ఇక రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్లకు వివరించనున్నారు. ప్రపంచ స్థాయి టెక్ పారిశ్రామిక దిగ్గజాలతోనూ ఆయన భేటీ కానున్నారు. టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, మౌలిక సదుపాయాలు, తయారీ రంగాల్లో సహకారంపై అక్కడి ప్రతినిధులతో చర్చలు జరపనున్నారు. సీఎం వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్ ఉన్నతాధికారుల బృందం ఉంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో ఈ బృందం పాల్గొనుంది. జ్యూరిచ్ చేరుకున్న అనంతరం అక్కడ తొలుత స్విట్జర్లాండ్లో భారత రాయబారి మృదుల్ కుమార్తో, అనంతరం ఏరోసా ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా బృందంతో సమావేశమవుతారు. ఆ తర్వాత భారత ఎంబసీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. జ్యూరిచ్ కార్యక్రమాల అనంతరం సీఎం రోడ్డు మార్గంలో దావోస్ చేరుకుంటారు. పర్యటన తొలి రోజే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌకాల్ మరి టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్తో చంద్రబాబు భేటీ అవుతారు. నేటి నుంచి 22 వరకు 4 రోజుల పాటు సాగే పర్యటనలో చంద్రబాబు మొత్తం 36 సమావేశాల్లో పాల్గొంటారు. గ్రీన్ ఎనర్జీ, ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి రంగాల్లో ఏపీకి ఉన్న అవకాశాలను ప్రపంచ వేదికపై వివరించి పెట్టుబడులను ఆకర్షించడమే పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం. పర్యటన ముగించుకుని ఈ నెల 23న ఆయన హైదరాబాద్కి చేరుకుంటారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకి సంబంధించినటువంటి వివరాలేంటి? దేవి, అంతర్జాతీయ పెట్టుబడుల లక్ష్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు వెళ్లారు. మొత్తం 4 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో పెట్టుబడులు పెట్టాలని అక్కడి పారిశ్రామికవేత్తలను ముఖ్యమంత్రి కోరబోతా ఉన్నారు. అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్లకు ముఖ్యమంత్రి వివరించబోతా ఉన్నారు. ప్రపంచ స్థాయి టెక్ పారిశ్రామిక దిగ్గజాలతో కూడా భేటీ కాబోతా ఉన్నారు. టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, అలాగే మౌలిక సదుపాయాలు, తయారీ రంగాల్లో సహకారం మీద అక్కడి ప్రజలతోటి చర్చలు జరుపుతారు. మొత్తం 36 సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొనబోతా ఉన్నారు. తొలి రోజే యుఏఈ మంత్రి అలాగే టాటా సన్స్ చైర్మన్ తో కూడా కీలక భేటీలు నిర్వహించబోతా ఉన్నారు. గ్రీన్ ఎనర్జీ, ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో అవకాశాల మీద పూర్తి స్థాయిలో అక్కడ సమాచారం మొత్తాన్ని కూడా ముఖ్యమంత్రి వాళ్లకు వివరించబోతా ఉన్నారు. ఐబిఎం, గూగుల్ క్లౌడ్ అలాగే టాటా సన్స్ సహా పలు దిగ్గజాలతో కూడా ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ముఖ్యమంత్రి వెంట నారా లోకేష్ తో పాటు టీజీ భరత్ ఉన్నతాధికారుల బృందం ఉంది. ప్రపంచ ఆర్థిక సదస్సులో ఈ బృందం పాల్గొనబోతా ఉంది. జూరిచ్ చేరుకున్న అనంతరం అక్కడ తొలుత స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృదుల్ కుమార్ తోటి, ఆ తర్వాత ఎరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా బృందంతో ముఖ్యమంత్రి బృందం సమావేశమవుతుంది. ఆ తర్వాత భారత ఎంబసీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించబోతా ఉన్నారు. జూరిచ్ కార్యక్రమాల తర్వాత రోడ్డు మార్గంలో దావోస్ చేరుకుంటారు. పర్యటన తొలి రోజే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి అబ్దుల్ బిన్ తౌక్ ఆల్ మర్రీతో కూడా
కూడా ముఖ్యమంత్రి భేటీ కాబోతా ఉన్నారు. అలాగే టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్తో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అవుతారు. ఈ మొత్తం ఇవాళ నుంచి కూడా 22వ తారీఖు వరకు కూడా 4 రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సాగబోతా ఉంది. మొత్తం 36 సమావేశాల్లో ముఖ్యమంత్రి అయితే పాల్గొనబోతా ఉన్నారు. ఈ నెల 23వ తారీఖున తిరిగి ముఖ్యమంత్రి హైదరాబాద్కు చేరుకుంటారు. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.